హైదరాబాద్లో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వాగుల నుంచి హిమాయత్ సాగర్కు వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఒక గేటు ఎత్తి మూసీలోకి నీటిని వదులుతున్నారు అధికారులు. మరో 4 రోజులు వర్షాలన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జలమండలి అధికారులు అలర్ట్ అయ్యారు. రిజర్వాయర్ నీటి మట్టాన్ని గంటకోసారి పరిశీలిస్తామంటున్న జలమండలి డీజీఎం గోవింద గౌడ్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే హైదరాబాద్లో ఉన్నటువంటి జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి హిమాయత్ సాగర్ ప్రాజెక్టు వద్ద అయితే ఉన్నాం. ఒకసారి మనం గమనించినట్లయితే హిమాయత్ సాగర్ జలాశయంలో అయితే వాటర్ FTL లైన్కు కూడా రీచ్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు మరికొద్ది రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయన్న క్రమంలో అయితే అధికారులు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి FTL లైన్ను అబ్జర్వ్ చేయడంతో పాటు ఇటు పైన కురుస్తున్నటువంటి వికారాబాద్ కానీ రంగారెడ్డి తదితర జిల్లాలలో కురుస్తున్నటువంటి వర్షాలకు వస్తున్నటువంటి వాటర్ను కూడా ఎప్పటికప్పుడు కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ హిమాయత్ సాగర్ డ్యామ్ వద్ద అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే ప్రస్తుతం ఇప్పుడు 1763 ఫీట్ల ఎత్తులో అయితే వాటర్ ఉన్నాయి. ఇది మనకు FTL లైన్ వచ్చేసి 1763.5 అయితే ఉంటుంది. కానీ 1 ఫీట్ తక్కువగా అయితే వాటర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉండడంతో అయితే అధికారులు ఎప్పటికప్పుడు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ వాటర్ను ఇటు వదలడము, అదేవిధంగా ఇటు వాటర్ స్టేబుల్గా ఉండే విధంగా అయితే ఇటు చర్యలు తీసుకున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ హిమాయత్ సాగర్కు సంబంధించి అయితే ఇక్కడ వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి డీజీఎం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కురుస్తున్నటువంటి వర్షాలకు వాటర్ ఫ్లో ఏ విధంగా పెరుగుతూ ఉంది సార్? మామూలుగా ప్రస్తుతం వాటర్ ఫ్లో అంటే ఇంట్లో బాగా తగ్గిందండి. మన గత 2 రోజుల నుంచి వర్షం లేకపోవడం వల్ల మనకు మొన్న ఈ వర్షాకాలం మనకు లాస్ట్ 2000 దాకా ఇంట్లో పెరిగింది. తర్వాత తగ్గుతూ ఇప్పుడు ప్రస్తుతం 200 క్యూసెక్ల వాటర్ మనకు మన రిజర్వాయర్లకు చేరుకుంటుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5, ప్రస్తుతం 1762.25 మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ దృష్ట్యా ఇంకా వర్షాకాలం మనకు ఇంకా ముందుంది కాబట్టి 1762.25 దగ్గర మెయింటైన్ చేస్తున్నాము. ఇంకా పై అధికారుల ఆదేశాల మేరకు, వాళ్ళు చెప్పిన ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాము. అంటే మామూలుగా హిమాయత్ సాగర్కి వచ్చేటప్పటికి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఏది ఉంటుంది, వాటర్ ఇన్ఫ్లో ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుంటుంది సార్? మామూలుగా హైదరాబాద్లో వర్షం మనం చూస్తే 2-3 రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీనికి క్యాచ్మెంట్ ఏరియా ఎలా ఉంది, ఇన్ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది సార్ ప్రధానంగా? మనకు ఈ రిజర్వాయర్కు వచ్చేసి పరిగి, వెంకటాపూర్, రంగారెడ్డి జిల్లా కొంత ప్రాంతము, బాకారం, వెంకటాపూర్, షాబాద్ నుంచి శంషాబాద్ ఏరియా, ఈ ప్రాంతాల నుంచి మనకు వాటర్ ఇన్ఫ్లో వచ్చే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సార్ అట్లనే మనం చూస్తే ఇప్పుడు ఈ వాటర్కి సంబంధించి ఏదైతే ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంటుంది కదా, దీన్ని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుంటారు, ఏ విధంగా రిలీజ్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఎన్ని గేట్లు ఎత్తినారు, అదేవిధంగా ఎన్ని గేట్ల ద్వారా అవుట్ఫ్లో కొనసాగుతుంది సార్? ప్రస్తుతం వచ్చేసి ఒక గేటు 3 ఫీట్ల హైట్ లేపినామండి. దాని నుంచి 990 క్యూసెక్ల వాటర్ మనకు బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఈసీ నుంచి ఇక్కడ మన బాపుఘాట్ దగ్గర మూసీలా కలుస్తుంది ఈ వాటర్ వెళ్ళి. అంటే ప్రధానంగా సార్ ఇటు వాటర్ ఫ్లో వదిలే సందర్భంలో ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు, ముందస్తు హెచ్చరికలు ఏ విధంగా చెప్తారు? అంతేకాకుండా చుట్టూ పోలీస్ వ్యవస్థ అంటే లేక్ వ్యూ పోలీస్ కానీ వీళ్ళంతా ఎట్లా వర్క్ చేస్తారు సార్ వర్షం వచ్చిన క్రమంలో? అన్ని డిపార్ట్మెంట్ అందరం కలిసి సమన్వయంతో పనిచేసుకుంటూ పోతాము. మనం వాటర్ వదిలినప్పుడు కానీ లేకపోతే తగ్గించినప్పుడు కానీ మన దీనికి సంబంధించిన శాఖలు అన్నిటికీ తెలియజేస్తుంటాం, రాండంగా తెలియజేస్తుంటాం ప్రతిసారి. సో ప్రధానంగా చూస్తారు వర్షం కూడా మరొక 4 రోజుల పాటు వర్షం ఉందంటున్నారు కదా, సో వర్షానికి సంబంధించి గేట్లను ఏ విధంగా ఎత్తుతారు, ఏ విధంగా తగ్గిస్తారు, అసలు ఈ అబ్జర్వేషన్ ప్రాసెస్ అంతా కూడా ఏ విధంగా జరుగుతుంది సార్? అసలు ఇక్కడ మా దగ్గర మాన్యువల్ టేబుల్స్ ఉంటాయండి. దాని ప్రకారం మేము ఎంత వాటర్ వస్తుంది, ఎంత డిశ్చార్జ్ చేయాలి అనేది మా పై అధికారులు వాళ్ళు మాకు చెప్తుంటారు. దానికి అనుగుణంగా మేము నడుచుకుంటుంటాము. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ తేదీలలోనే చీటు మనకు ఆల్మోస్ట్ డ్యామ్ మొత్తం కూడా నిండిన పరిస్థితి ఉంది కదా, గతానికి ఇప్పటికి తేడా ఏం కనిపిస్తుంది? అంటే కొంత ముందుగా నిండిందా లేదంటే కొంత ఆలస్యమైందా, అండ్ ఇన్ఫ్లో ఏ విధంగా కొనసాగుతుంది? గత సంవత్సరం మనం సెప్టెంబర్ 7కు ఓపెన్ చేసాం గేట్లు. ఈసారి కరెక్ట్గా 1 మంత్ ముందర ఆగస్టు 7కు ఓపెన్ చేసాం. వర్షాకాలం కొంచెం ముందర ఈసారి అడ్వాన్స్లో ఉంది, అందుకొరకు కొంచెం ముందర మనం ఆపరేట్ చేయాల్సి టైం వచ్చింది. అంటే మామూలుగా మొత్తం కెపాసిటీ ఎంత ఉంది సార్, మీరు అవుట్ఫ్లో ఎంత రిలీజ్ చేస్తున్నారు, అంతేకాకుండా ఈ అవుట్ఫ్లో రిలీజ్ చేస్తున్న సమయంలో ఇన్ఫ్లోని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారు, అటు ఇన్ఫ్లో ఎంత ఉంది సార్ ప్రధానంగా? మనకు ప్రస్తుతం ఇన్ఫ్లో వచ్చేసి 200 క్యూసెక్స్ వాటర్ వస్తుంది. మనకు వస్తున్న వాగుల దగ్గర మాకు ఇంతవరకు మనం కొన్ని వాగుల మీద మేము స్కేల్ చేసి పెడుతున్నాము. దాని ప్రకారం వస్తున్న వాటర్ మేము అంచనా వేసుకుంటాం. ఇక్కడ ఎంత మేర పెరుగుతుంది ఆ పెరిగిన వాటర్ కూడా మేము క్యాల్కులేట్ చేసుకుంటాం. వస్తున్న డిశ్చార్జ్ మేము ఆ విధంగా కూడా క్యాల్కులేట్ చేసుకుంటాం.
సో మొత్తంగా ఇది పరిస్థితి చూసినట్లయితే ఇటు హిమాయత్ సాగర్ వద్ద అయితే ఎప్పటికప్పుడు ఇటు అధికారులు ఈ వాటర్ ఇన్ఫ్లో అయింది, అదేవిధంగా అవుట్ఫ్లోను కూడా ప్రతిక్షణం అంటే మనం చూస్తున్నాం ప్రతి గంటకు ఒకసారి కూడా రీడింగ్స్ అనేటి ఇటు స్కేల్ వైజ్గా అబ్జర్వ్ చేయడంతో పాటు వీటి వచ్చేటువంటి ఇన్ఫ్లో ఏదైతే ఉందో వివిధ ఏదైతే మనం వాగుల ద్వారా ఇటు ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుందో దానికి సంబంధించినటువంటి పర్టికులర్స్ని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడంతో పాటు అబ్జర్వ్ చేసిన అనంతరం కూడా ఇటు అవుట్ఫ్లోను కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఒక గేట్ ద్వారానే ఇటు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు వికారాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో కొంత వర్షం తక్కువగా నమోదవడం కారణంగా అయితే ఇటు ఉన్నటువంటి వాటర్ను వదలకుండా కేవలం 1 ఫీట్ డిస్టెన్స్ను మాత్రమే ఇటు అధికారులు మెయింటైన్ చేస్తూ ఇటు వాటర్ను రిలీజ్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రానున్న 3-4 రోజుల పరిస్థితుల్లో అయితే వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్న క్రమంలో అయితే ఎప్పటికప్పుడు ఇటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇటు ఉన్నతాధికారులకు తెలపడంతో పాటు వారిచ్చేటువంటి యొక్క నివేదికల ఆధారంగా దీన్ని గేట్లు ఎత్తడం దింపడం అనేది చేస్తామని చెప్పేసి అయితే మనతో ఇటు డీజీఎం గోవింద్ గౌడ్ చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి వాటర్ రిలీజింగ్ సమయంలో అయితే సంబంధిత శాఖల సమన్వయంతో ఇటు ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసిన అనంతరం అయితే అలర్ట్ చేసిన విధంగా వివిధ శాఖలకు సమాచారం ఇచ్చి తద్వారా ప్రజలకు కూడా సమాచారం ఇచ్చి అయితే ఇటు గేట్ల ఎత్తడం కానీ దింపడం కానీ చేస్తున్నట్టు అయితే మనతో చెప్తున్నారు. ప్రధానంగా ఇటు ప్రజలందరూ కూడా ఇటు మూసి ఏదైతే ఇటు బాపుఘాట్ వద్ద మూసిలో వాటర్ కలుస్తున్నాయో వాటర్ కలిసిన క్రమంలో అయితే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాటర్ రిలీజ్ అయిన సందర్భంలో అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇటు వివిధ శాఖల అధికారులు చెప్పినటువంటి సూచనలు కూడా ఫాలో అయ్యే విధంగా ఉండాలి. అందుకే ఈ యొక్క చర్యలు చేపడుతున్నట్లయితే మనతో డీజీఎం చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న 3 రోజుల పాటు కూడా ఈ యొక్క హిమాయత్ సాగర్తో పాటు అదే జంట జలాశయం ఉస్మాన్ సాగర్ కూడా ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు ముందుగానే అంచనా వేసిన క్రమంలో వర్షము పడినటువంటి పరిస్థితి ముఖ్యంగా వికారాబాద్, రంగారెడ్డిలో పడినటువంటి వర్షం ఆధారంగా అయితే ఇటు హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి గేట్లు ఎత్తుడు అదేవిధంగా గేట్లను దింపడం అనేటువంటి ప్రక్రియ కొనసాగుతుందైతే చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.